హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను దుబాయ్ వచ్చి ఇప్పటికి 2 ఇయర్స్ అయిపోయి థర్డ్ ఇయర్ వచ్చిందండి. నేను దుబాయ్ వచ్చాక బాగా మిస్ అయింది ఏంటి అంటే నా లైఫ్‌లో మా అమ్మని. నేను అక్కడే పుట్టి వైజాగ్‌లోనే పెరిగి దగ్గరగా ఉన్న అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను. వేరే ఊరు, వేరే ప్రపంచం ఏం తెలీదు. కట్ చేస్తే దుబాయ్ వచ్చేసాను. 3 ఇయర్స్ ఇది. ఈ 3 ఇయర్స్‌లో బాగా మిస్ అయింది ఏంటి? ప్రతిసారి నాకు గుర్తొచ్చేది ఏదైనా ఉంది అంటే మా అమ్మండి. ఎందుకంటే పక్కనే కదా ఉండేది. ఒంట్లో బాలేదన్నా, ఫీవర్‌గా ఉంది, చిన్న జలుబు, జ్వరం వచ్చినా, ఎక్కడికైనా వెళ్ళాలి అన్నా, ఏ ఫ్రెండ్స్ ఫంక్షన్స్ చెప్పినా కూడా మా అమ్మని "అమ్మ రామ్మా, నువ్వు ఉండమ్మా" అని చెప్పి మా అమ్మని పెట్టేసి నేను వెళ్ళిపోయేదాన్ని చక్కగా. మా అమ్మ కూడా "అమ్మ ఒంట్లో బాలేదు, కొంచెం పుల్లగా ఏమైనా చేసి పెట్టమ్మా" అంటే ఏదోటి చేసి పట్టుకొని వచ్చేది. ఇప్పుడు మా అమ్మ చేతి వంట మిస్ అవుతున్నాను. మా అమ్మ నా మీద చూపించే ప్రేమ మిస్ అవుతున్నాను. టోటల్‌గా లైఫ్‌లో ఏంటంటే కొన్ని కొన్ని పక్కన ఉన్నప్పుడు మనకి తెలీదు అంటారు. నాకు ఈ 40 ఇయర్స్‌లో మా అమ్మ తెలియలేదు. అంటే పక్కనే ఉండడం వల్ల ఏమో, ఇప్పుడు మాత్రం మా అమ్మ నాకు బాగా గుర్తొస్తది. కానీ ఇప్పుడు నా లైఫ్‌లో నేను బిజీ బిజీ అయిపోయాను. ఇక్కడ పాప చదువు అన్నీ ఇక్కడే ఉండాల్సొచ్చింది. ఏదైనా ఉన్నప్పుడే మన వాళ్ళందరితో మనం హ్యాపీగా ఉండాలండి. ఏవేవో చిన్న చిన్న ఇష్యూస్ కోసం, డబ్బుల కోసం, ఆస్తుల కోసం, వగైరా వాటి కోసం లైఫ్‌లో చాలా వరకు మనం మాట్లాడుకోవడం మానేస్తాం. కానీ లైఫ్‌లో ఒక్కొక్కసారి భగవంతుడు మనకి ఏ డెసిషన్స్ ఇస్తాడో తెలీదు. అయితే లాంగ్‌గా వెళ్ళిపోతాం, లేదంటే ఈ ప్రపంచం నుంచి మనం వెళ్ళిపోవచ్చు. అప్పుడు మనం ఎవరికైనా సారీ చెప్పాలన్నా చెప్పలేం, ఎవరితో హ్యాపీగా ఉండాలన్నా ఉండలేము. ఎందుకంటే ఈరోజు అయిపోయిందనుకోండి, మళ్ళీ మనకి రమ్మన్నా రాదు. ఉన్నప్పుడే హ్యాపీగా ఉండండి. ఏవైనా చిన్న చిన్న ఇష్యూస్ ఎవరితోనైనా ఉంటే సాల్వ్ చేసుకోండి. ఆల్మోస్ట్ మీ మదర్, ఫాదర్‌తో గానీ, మీ తోడబుట్టిన అక్క, చెల్లి, అన్నదమ్ములతో రిలేషన్‌ని మాత్రం కంటిన్యూగా మెయింటైన్ చేయండి. మన తర్వాత మన పిల్లలకి ఇచ్చే మన బంధాలు అవేనండి. ఈ డబ్బు, ధనం ఉంటే హ్యాపీగా ఉంటారు అంటే సెక్యూరిటీగా ఉంటారు కానీ ఆనందంగా ఉండరండి. నాకది దుబాయ్ వచ్చాక నేను బాగా రియలైజ్ అయ్యాను కూడా. అంటే ఒంట్లో బాలేదనుకోండి, 100 దిరమ్స్ పెడితే ఏమైనా వస్తది. కానీ నాకు వంట చేసి పెట్టే వాళ్ళు ఎవరు ఉండరు కదా ఇక్కడ. నేనే వంట చేసుకోవాలి. అలా అని హౌస్ మేడ్ ఉంటారండి. వాళ్ళొచ్చి మనకి వంట చేసి పెట్టిన అమ్మన్న ఫీలింగ్ రాదు. మన అభిరుచులు, మనం తినే ఫుడ్ వేరేగా ఉంటది. వాళ్ళు వంట చేసి పెట్టేది వేరేగా ఉంటది. ఒక 1 ఆర్ 2 డేస్ అంటే మనం ఓకే, సర్వే అవుతాం. కానీ లైఫ్ లాంగ్ ఉండాలి అలాగా అంటే చాలా కష్టం. సో మన పిల్లల్ని ప్రతి ఫంక్షన్‌కి మనం తీసుకెళ్ళాలండి. అమ్మ, అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య వగైరా రిలేషన్‌షిప్స్ అన్నీ వాళ్ళకి చెప్పాలి. మనం చెప్తేనే అర్థమవుతది. పెద్దవాళ్ళు మనకి ఎన్ని ఇష్యూస్ ఉన్నా కూడా అది పిల్లల వరకు తీసుకొని రాకండి. ఇది నేను యాజ్ ఎ సిస్టర్‌గా మీకు చెప్తున్నాను. ప్రతి ఒక్కరు ఇది అర్థం చేసుకోండి. చిన్న చిన్న వాటి కోసం ఎన్నో కోల్పోతున్నామండి లైఫ్‌లో. అవేవి వద్దు. ఉన్నప్పుడు మనందరం హ్యాపీగా ఉందాం. మెయిన్ మన తర్వాత మనం కళ్ళు మూసుకుంటే మన పిల్లల్ని ఎవరు బాగా చూసుకుంటారు అనే ఒక్క బంధాన్ని మనం ఏర్పరచుకుంటే చాలండి లైఫ్‌లోని. అలాంటి బంధాలు మనకి అవసరం. నేను మాత్రం మా అమ్మని బాగా మిస్ అవుతున్నానండి. నా పక్కనే ఉండేది. నాకు ఏ అవసరమైనా కూడా మా అమ్మొచ్చి అన్నీ చేసి పెట్టేదావిడ. మా పాపను చూసుకునేది. ఇక్కడ మా అమ్మ లేదు. ఎక్కడో మా అమ్మ ఇండియాలో ఉంది. నేను దుబాయ్‌లో ఉన్నాను. ఇప్పుడు వాళ్ళకి వయసు అయిపోయినా కూడా వాళ్ళ పక్కన నేను లేను. వచ్చేసాను. లైఫ్ అనుకుంటూ ఇంకేదో అనుకుంటూ తప్పవు అనుకుని వచ్చాను. ఉన్న వాళ్ళని హ్యాపీగా మీ మదరు, ఫాదరు, మీ అన్నయ్యలతో, మీ అత్తమామలతో, తోడుకోడలతో, మరుదులతో అందరితో హ్యాపీగా ఉండండి. ఒకటండి, ఎవరి కుళ్ళుగుణం, ఎవరి కుతంత్రాలు, ఎవరి పాయిజనస్ బుద్ధి వాళ్ళకే ఉంటది. అవన్నీ మన మైండ్‌లో తీసుకొచ్చి మన యొక్క హ్యాపీనెస్‌ని, ఆనందాన్ని పోగొట్టుకోవాల్సిన అవసరం లేదండి. వాళ్ళ బుద్ధి వాళ్ళకే వదిలేయండి. వాళ్ళు చేశారు కదా అనేసి మీరు చేయనవసరం లేదు. మీ బుద్ధితో మీరు హ్యాపీగా ఉండండి. అవతల వాళ్ళు ఎలా పోతే పోనీయండి. కానీ వాళ్ళు అలా చేశారని మీరు చేయకండి. మిమ్మల్ని బాధ పెట్టినవంతా కూడా మీరు హ్యాపీగానే ఉండండి. ఎవరి బాధ, ఎవరి కుళ్ళు, కుతంత్రంతో వాళ్ళే ఉంటారండి. అవన్నీ మనల్ని ఎప్పుడు ఏమీ చేయదు. మన మంచితనం, మనం తీసుకునే నిర్ణయాలు, మనం నడిచే నడవడిక మన పిల్లలు నేర్చుకుంటే చాలండి. మన పిల్లలకి మనం మంచి బుద్ధి నేర్పిస్తే చాలండి. మంచి ఎడ్యుకేషన్ ఇస్తే చాలు. వాళ్ళ ఫ్యూచర్ అంతా చాలా బాగుంటుంది. నేను చెప్పాలనుకున్నది ఇదేనండి. థ్యాంక్స్ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ అండి.